ధ్యానంలో అప్పుడప్పుడు మనం చేస్తున్నప్పుడు ధ్యానాలకు శరీర ఉష్ణోగ్రత పెరగడము లేదా తగ్గడం జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేయాలి అని తెలుసుకుందాం. సో, ఒక్కోసారి ధ్యానం లోపల విపరీతమైన టెంపరేచర్ పెరుగుతుంది. బాడీలో అణువణువు దగ్గర నుంచి లోపల నుంచి సెగల్లాగా, లేకపోతే అసలు కూర్చున్న చోటంతా మనం కూర్చుని లేస్తే కింద చూస్తే చాలా వేడిగా కానీ అలా వేడి బాగా పెరుగుతుందనమాట. అది సహజమే. చాలా మంచి విషయము. ఎందుకంటే విశ్వశక్తి అనేది మరి ఆ విధంగా పనిచేస్తుందనమాట. ఒక్కోసారి దాన్నే అంటారు యోగాగ్ని రగుల్చుకోవాలి అని చెప్తారన్నమాట. రగులుతుంది అని చెప్తారన్నమాట సహజంగానే. మిలారేపకి కూడా ఇది స్పెషల్‌గా నేనొక టెక్నిక్ నేర్చుకున్నానన్నమాట. యోగాగ్ని రగల్చడం ఎలా అనే టెక్నిక్ నేర్చుకున్నా. అదంతా కూడా మనం స్పెషల్‌గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సహజంగానే మెడిటేషన్‌లో జరుగుతూ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ అంటే అయితే అది ఎంతవరకు ఉండాలంటే మనం ఎంజాయ్ చేసేంత వరకు ఉండాలి. ఓకే. ఎంత వరకు ఎంజాయ్ చేస్తామో అంతవరకు ఉంటే మంచిది. అంతకన్నా ఎక్కువ అనిపిస్తుందంటే మాత్రం చిన్న చిన్న టెక్నిక్స్ తోటి మనం దాన్ని బ్యాలెన్స్ చేస్తుంటాం అన్నమాట. ఓకే. ఏంటి అంటే ఒకటంటే మనము శీతలి అని ఉంటది. అలా గాలి నోటితో పీల్చుకోవడం గానీ, చక్కగా అలా లేకపోతే ముక్కుతో పీల్చుకున్నప్పుడు గూడా మనం ఏంటంటే నోటితో ఎప్పుడు పీల్చుకోవాలంటే ఇంట్లో ఉన్నప్పుడు పొల్యూషన్ ఉన్న ఎయిర్ లేనప్పుడు, డస్ట్ పార్టికల్స్ ఎక్కువ లేనప్పుడు నోటితో పీల్చుకోవచ్చు. బయట పొల్యూషన్‌లో గానీ, బయట డస్ట్‌గా ఉన్న చోట మాత్రం నోటితో పీల్చుకోవద్దన్నమాట. ఎందుకంటే ముక్కు లోపల మనకు మనకు ముక్కులో కొన్ని వెంట్రుకలు ఉండడం వల్ల అది కొంచెం ఒక సిస్టమ్ ఉంటుందన్నమాట. డస్ట్‌నంతటిని ఆపేసే సిస్టమ్ ఉంటుంది. నోట్లో ఆ సిస్టమ్ ఉండదు కాబట్టి ఒక 2, 3 శ్వాసలు పళ్ళ మధ్యలోంచి కానీ నాలుకని టచ్ చేస్తూ గాని అలా పీల్చుకుంటే మనము చక్కగా ఆనందంగా ఆ చల్లదనం వస్తుందని ఫీల్ అవ్వాలన్నమాట. అట్ ద సేమ్ టైమ్ మనం ఇంకా ఎక్కువగా కావాలి అనుకోండి ఎప్పుడన్నా ఇంకా అంటే నోటితో అయితే 2, 3 శ్వాసలు పీల్చుకుని లేకపోతే ఇంకెక్కువ పీల్చుకుని నోరు ఎండిపోయినట్టు అనిపిస్తది. కాబట్టి ముక్కుతో కూడా పీల్చుకున్నప్పుడు చక్కగా నిదానంగా పీల్చుకుంటూ మనము చల్లటిదనము మన అణువణువున ప్రవేశిస్తుంది అని అనుకుంటే చల్లగా బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటే బ్యాలెన్స్ అవుతుంది హీట్ అంతా కూడా. తర్వాత వదిలేటప్పుడు కూడా నిదానంగా వదులుతూ మనలోని హీట్ అంతా అంటే ఎక్స్‌ట్రా ఉన్న హీట్ అంతా గాల్లోకి వదిలేస్తున్నామని అలా ఫీల్ అయినా కానీ చక్కగా మనం పీల్చుకునే చల్లదనం వస్తుంది. వదిలేటప్పుడు ఈ హీట్ అంతాను వదిలేస్తున్నాం గాల్లోకి. మన చుట్టూరంగా మన చర్మ రంధ్రాలున్నాయి కదా! వాటిలోంచి అలా బయటికి అలా వెళ్ళిపోతుంది. మన అణువణువు నుంచి బయటికెళ్ళిపోతుందని ఫీల్ అవ్వచ్చనమాట. అలా ఫీల్ అవ్వచ్చు. ఓకే. ఇది ఒక చక్కటి టెక్నిక్. ఓకే. ఇది శ్వాసతోటే చేయొచ్చు. ఇంకేమీ అవసరం ఉండదన్నమాట దీంతో. ఈ చిన్న టెక్నిక్ చేస్తే సరిపోద్ది. ఇంకా రెండోదేంటంటే ఎప్పుడైతే హీట్ ఎక్కువ అనిపిస్తుందో అప్పుడు ఏం చేయాలంటే మనం ఎండాకాలంలో గానీ, లేకపోతే ఇలా బాగా హీట్ అనిపిస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనము మనము వెళ్లి స్నానం చేయడానికి ఎలా స్నానం చేయాలంటే వేడి నీళ్ళైతే ఓకే. మన బాడీ ఎంత హీట్ ఉంటే అంతే హీట్ ఉన్న అంటే అంతే మనకంటే టెంపరేచర్‌లో అంటే పోసుకొని అంటే మరి అదేంటి ఎక్కువగా షాక్ అయినట్టుగా అనిపించకుండా అలా బాడీ అంతా కొంచెం గోరువెచ్చని నీళ్ళైనా మంచిగా అనిపించే నీళ్ళు అలా చేయొచ్చు. ఒకవేళ చన్నీళ్ళు చేయాలనుకోండి అప్పుడు ఏంటి చన్నీళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు కొంతమంది ఆరోగ్యపరంగా కూడా చన్నీళ్ళు మంచివి అంటారు. చన్నీళ్ళు చేయాలంటే ఏం చేయాలంటే ఫస్టు ఒక స్పూను, 2 స్పూన్లు మన చేతిలో తీసుకోవాలి వాటర్. వాటర్ తీసుకొని దాన్ని 2 చేతులతో రబ్ చేయాలి బాగా. రబ్ చేసి అప్పుడు ఆ వాటర్‌ని మనము ఆ చేతులతోటి మొత్తం మన బాడీ అంతా ఒక ఆయిల్ అప్లై చేసినట్టు అప్లై చేయాలి. అప్పుడు కొంచెం కూల్ అవుతుంది. ఒక 10 నిమిషాలు అలా అప్లై చేసిన తర్వాత బాడీ తర్వాత అప్పుడు చన్నీళ్ళు చేస్తే మనకంటే బాడీ ట్యూన్ అవుతుంది. ఒకటేసారి డైరెక్ట్‌గా చన్నీళ్ళు పోసుకుంటే అది కన్నా ఇట్లా కొంచెం ట్యూన్ చేసుకొని పోసుకొని ఒక 2 మగ్గులైనా కానీ చన్నీళ్ళు స్నానం చేసేస్తే లేకపోతే అసలు ఇలా జస్ట్ వాటర్‌తో ఇలా మనము అప్లై చేసుకొని ఆయిల్ మసాజ్ లాగా అప్లై చేసుకొని మళ్ళీ మన డ్రెస్ ఏసుకొని వచ్చేయొచ్చు. సింపుల్‌గా అలానే చేయొచ్చు. కొంచెం బాడీ టెంపరేచర్ అనేది బ్యాలెన్స్‌గా ఉంటుంది. తర్వాత ఈ శ్వాస అనే టెక్నిక్. తర్వాత ఎప్పుడైనా కానీ చాలామంది ఏం చేస్తారంటే హీట్ ఎక్కువొచ్చినప్పుడు జస్ట్ తడిచిన కర్చీఫ్ గానీ, టవల్ గానీ తడిపి పక్కన పెట్టుకుంటారు. పెట్టుకొని అప్పుడప్పుడు మొహానికి, చేతులకి అలా అప్లై చేసుకుంటూ కూర్చోవచ్చు. ఏం పర్వాలేదు. చిన్న టెక్నిక్స్ అప్లై చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ అంటే ఎప్పుడు మరీ ఎక్కువ హీట్ అనిపించినప్పుడు కొంచెం మామూలుగా ఉన్నప్పుడు పర్వాలేదు. ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసే హీట్ అయితే మంచిదే. చాలా మంచిదే. ఎప్పుడైనా కొంచెం ఎక్కువ అనిపిస్తుంటే ఏం చేయాలంటే ఇలా చేసుకోవచ్చు. అయితే ఇంకోటేంటి మనము ఫుడ్ అనేది కుక్డ్ ఫుడ్డు మనము ఒక్కోసారి ఏమన్నా ఎక్కువ తింటున్నాం లేకపోతే తమోగుణం ఫుడ్ అంటే మిర్చి ఎక్కువ తింటున్నా కానీ హీట్ పెరుగుతదనమాట. మిర్చిని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఓకే. హీట్ పెరగాలి కానీ నేచురల్‌గా పెరిగితే ఓకే ధ్యానంలో. అంతేగాని మిర్చిలో తిని
స్పైసీ తక్కువ చేసుకుంటుండాలి. ధ్యానానికి మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు స్పైసీ అనేది ఆటోమేటిక్‌గా కొంచెం తక్కువ చేసుకుంటుంటే బెటరే. ఎందుకంటే ఆ హీట్ అనేది ఎక్కువ మరీ ఎక్కువ కాకుండా నేచురల్ హీట్ లోపల నుంచి వస్తే ఓకే. కానీ ఆ మిర్చి తినడం వల్ల హీట్ రావడం అనేది అది దానివల్ల పెద్దగా ఉపయోగం ఏం లేదు. ఓకే. తర్వాత ఇంకేమిటంటే ఈ నువ్వులు గానీ, బెల్లం గానీ ఏమన్నా చూసుకోవాలి. ఇలాంటి ఐటెమ్స్ నుంచి కూడా హీట్ ఎక్కువ ఉంటుంది. అది చూసుకోవాలి. అలాంటి ఐటెమ్స్ అన్ని ఎక్కువ తింటున్నామో చూసుకోవాలి. తర్వాత కుక్ ఫుడ్ ఒక పూట మానేసి, ఒక పూట ఓన్లీ ఫ్రూట్సే తీసుకున్నా గానీ హీట్ కొంచెం బ్యాలెన్స్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. రా వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకుంటుంటే వాటిలోంచి హీట్ బ్యాలెన్స్ అవుతుంటుంది. తర్వాత ఇంకేం చేయాలి? వాటర్ ఎంప్టీ స్టమక్‌లో ఎక్కువ తాగుతుండాలి. పొద్దున్న లేచిన వెంటనే ఒక 1 లీటర్ వాటర్ తాగాలన్నమాట. మన బ్రేక్‌ఫాస్ట్ లోపల. 1 లీటర్ వాటర్ మినిమమ్ తాగుతా బాడీ హీట్ బ్యాలెన్స్ చేయడానికి. తర్వాత మళ్ళీ లంచ్ చేసే ముందు ఎంప్టీ స్టమక్ ఉంటది. ఓ 15 నిమిషాల ముందు ఎంప్టీ స్టమక్‌లో అప్పుడు ఒక 1 లీటర్ వాటర్ తాగాలి. అప్పుడేంటి బాడీ అట్లా సాయంత్రం కూడా తాగాలి. తినేటప్పుడు డిన్నర్ చేసే ముందుగా ఒక 15 నిమిషాల ముందు తాగితే అప్పుడు ఏమవుతదంటే మనకు మరి ఆ 15, 20 నిమిషాల్లో వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోద్ది. బాడీలోకి అబ్జార్బ్ అయిపోద్ది. మొత్తం అప్పుడు ఎంప్టీ స్టమక్ అవుద్ది మళ్ళీ. 20 నిమిషాలు మాక్సిమం 15 నిమిషాలైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే 15 నిమిషాలు ఎంప్టీ స్టమక్‌లో మొత్తం అబ్జార్బ్ అవుద్ది. లేదనుకోండి కొంచెం వేడి వాటర్ అనుకోండి. అంటే నార్మల్ చన్నీళ్ళు అనుకోండి. చన్నీళ్ళని మళ్ళీ వెయిట్ చేయాలి కదా బాడీ. నార్మల్ వాటర్ అనుకున్నప్పుడు వాటర్ తాగితే 20 నిమిషాలు వెయిట్ చేయాలి. మనం డిన్నర్ చేయాలి. ఇలా 3 సార్లు కూడా మనము 1 లీటర్ అయినా పర్లేదు. 1 ½ లీటర్ అయితే ఇంకా ఉత్తమం అనుకోండి. 1 లీటర్ అయినా కానీ అలా తాగామనుకోండి బాడీ లోపల వాటర్ ఉంటది. బాడీ లోపల వాటర్ ఉన్నప్పుడు అది చక్కగా మనని హీట్‌నంతటిని బ్యాలెన్స్ చేస్తది. అయితే ఇలా మనం ముందు తాగాలన్నమాట. తినే ముందు తాగాలి కానీ తిన్న తర్వాత మనము వెంటనే తాగడం అనేది అది ఆహ్, అది ఏమాత్రం మంచిది కాదు అని మరి శంకరాచార్య గారు చెప్పారు. మరి ఏంటంటే తిన్న తర్వాత వాటర్ తాగే అలవాటుంటే కొంచెం అంటే మానుకోవడం అంటే మళ్ళీ అసలు ముందు తాగితేనే మానాలి. లేకపోతే మళ్ళీ మానొద్దు. ఎందుకంటే వాటర్ కావాలి కాబట్టి. ముందే మనం తాగితేనే మానేయాలి. తర్వాత లేదంటే మనం తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం వాటర్ ఒక ఒక 1 అవర్ తర్వాత యాక్చువల్‌గా 1 అవర్ తర్వాత ఒక 200 ఎంఎల్ గ్లాస్ తాగి, మళ్ళీ 1 అవర్ తర్వాత ఇంకో 200 ఎంఎల్ గ్లాస్ తాగితే చక్కగా ఆ డైజెస్టివ్ సిస్టమ్‌కి బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని నేను అబ్జర్వ్ చేశాననమాట. అలా 1 అవర్ నెక్స్ట్ మూడో గంటకి అప్పుడు 2 గ్లాసులు, 3 గ్లాసులు తాగొచ్చు. మూడో గంటకి ఆల్మోస్ట్ అయిపోయిందన్నప్పుడు. అట్లా అన్నమాట. అలా కూడా చేయొచ్చు. ఇంకా ఇంకోటేంటే మన గుడాకేశ వాళ్ళు నైట్‌లో ధ్యానం చేస్తుంటారు కాబట్టి, నైట్‌లో కూడా హీట్ పెరుగుతూ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కూర్చుంటాం కాబట్టి. అలానే మనం ఏం చేయొచ్చంటే మనము గుడాకేశ అంటేనే మనం నైట్ పూట లేచి మళ్ళీ మనం కూర్చుని వెంటనే రిలాక్స్‌గా డీప్ స్లీప్‌లోకెళ్ళిపోతూ ఉంటాం. అంటే డీప్ గాఢ నిద్రలోకెళ్ళిపోయి యోగ నిద్ర ఇన్‌స్ట్రక్షన్స్ మనం ప్లే చేసుకుంటాం కాబట్టి, మనకు మధ్యలో నిద్రలో లేచిన దోషం అంటూ ఉండదు. నిద్రలో లేస్తే మళ్ళీ నిద్ర పట్టడానికి టైం పట్టుద్ది కాబట్టి మిగతా వాళ్ళకి నైట్ పూట వాటర్ తాగకపోవడం అనేది మంచిదన్నమాట మిగతా వాళ్ళందరికీ. కానీ మనకు నైట్ పూట కూడా వాటర్ తాగొచ్చు. నైట్ పూట కూడా అదేంటి హాఫ్ గ్లాస్, 1 గ్లాస్ ప్రతి గంటకో, 2 గంటలకో తాగుతూ ఉండొచ్చన్నమాట. అందుకే ఎంప్టీ స్టమక్‌లో కొంచెం స్టమక్‌ని చూసుకోవాలి. కొంచెం ఎంప్టీగానే ఉంది కాబట్టి నైట్ పూట మనం తాగొచ్చనమాట. తాగుతుంటే మళ్ళీ మధ్యలో గంటకో 2 గంటలకో, 3 గంటలకో ఒకసారి బాత్రూమ్ గాని లేసినప్పుడల్లా వాటర్ తాగొచ్చు. తాగితే ఏంటంటే తాగాలి మళ్ళీ వచ్చి కూర్చొని వెంటనే ఆహ్, వెంటనే యోగ నిద్ర ఇన్‌స్ట్రక్షన్స్ పెట్టుకొని చాలా థాట్‌లెస్ స్టేజ్‌లోకి వెళ్తూ ఉండాలనమాట. ఓకే. డీప్‌గా వెళ్ళిపోతుండాలి. చక్కగా చిరునవ్వుతో ఆ అవేర్‌నెస్‌ని ఎంజాయ్ చేయాలనమాట. నైట్ పూట ఎప్పుడెప్పుడు లేసామో అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి. లేసేటప్పుడు స్లోగా లేవాలి చక్కగా ఆనందంగా లేవాలి. కంగారు పడుతూ కాదు. ధ్యాన స్థితిని కొనసాగిస్తూ లేవాలి. చక్కగా రెస్ట్ రూమ్ అంటే బాత్రూమ్‌కెళ్తే ఎళ్లి రావాలి. వాటర్ తాగుతూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ రాత్రంతా ఎంజాయ్‌మెంటల్ టైమ్. ఎంజాయ్ చేస్తూ ఆ మధ్యలో చిన్న బ్రేక్ 2, 3 నిమిషాల బ్రేక్‌ని చక్కగా ఆనందంగా వాకింగ్, మెడిటేషన్ చేసుకుంటూ అలా వెళ్ళి చక్కగా ఓపెన్ ఐస్‌తోని కళ్ళు ఓపెన్ చేసి ఓకే. చక్కగా అలా ఎంజాయ్ చేస్తూ అలా మనము వాటర్ నైట్ పూట కూడా తాగుతూ ఉన్నామని అలవాటు చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు మంచిది. ఓకే. ఆ విధంగా ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా మనము బాడీలో వాటర్ ఎక్కువ ఉంచుకోవడమే అనేది మన హీట్‌కి ఒక బ్యాలెన్స్ చేసుకునే ఒక టెక్నిక్ అన్నమాట. హ్మ్. ఇలా ఇదొకటి. అలానే కూల్‌నెస్ కూడా ఏంటంటే మనము మరి కొంతమందికి ఎక్స్‌ట్రా కూల్ అవుతుంది. ఎక్స్‌ట్రా కూల్ అయినా కానీ వాళ్ళకి కూడా ఏంటి చక్కగా గాలి పీల్చుకున్నప్పుడే
హీట్ అంతా కూడా వస్తుంది. సన్‌తో నేను కనెక్ట్ అయ్యాను అనుకున్నా, అలా బాడీని ఎప్పుడైనా గానీ రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. రకరకాల చిన్న చిన్న టెక్నిక్స్‌తో. ఓకే. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.